హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అదిరిపోయే శుభవార్త అండి. ఈ యొక్క శుభవార్త అనేది ఈ రోజు అయితే రాబోతుందండి. ఏంటి ఆ శుభవార్త అనేది చెప్తాను. డ్వాక్రా మహిళలకు ముఖ్యంగా ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికైతే ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం అయితే మనకి వైఎస్ఆర్ ఆసరా పేరిట మనకి 5 లక్షల డ్వాక్రా రుణమాఫీ అయితే వీరికైతే మంజూరు అయితే చేసింది. వీరికైతే రుణమాఫీ అయితే చేయడం జరిగిందండి. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మేనిఫెస్టోలో 10 లక్షల డ్వాక్రా రుణమాఫీ చేసేందుకైతే మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తున్నట్లయితే తెలుస్తుందండి. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు అయితే చేస్తున్నట్టు తెలంగాణలో మాదిరిగా తెలుస్తుందండి. ఈ యొక్క మేనిఫెస్టోని ఇవాళ తీసుకురాబోతున్నారండి. ఇవాళ తీసుకొస్తుంటే కనుక ఈ యొక్క మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకి పలు పథకాలు అయితే యాడ్ చేసినట్లు, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఎక్కువ పథకాలు అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుందండి. ఇక వృద్ధులకి పెన్షన్ అయితే పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుందండి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం 4,000, 6,000 పెన్షన్ ఇచ్చేందుకైతే వైసీపీ మేనిఫెస్టో ప్రజెంట్ ప్రిపేర్ చేస్తున్న మేనిఫెస్టోలో చేసినట్లయితే అంశాలు అయితే తెలుస్తుంది. ఇక కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికైతే ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ మేనిఫెస్టోలో ఎటువంటి పథకం కూడా యాడ్ చేయలేదండి. ఇప్పుడు తీసుకొస్తున్న మేనిఫెస్టోలో కార్మికులకు కూడా ఒక పథకం యాడ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక డ్వాక్రా మహిళలు ఇద్దరు ఒకరే కాబట్టి వీరికైతే మరికొన్ని పథకాలు అయితే ఎక్కువ తీసుకొస్తున్నట్లు, బెనిఫిట్స్ అయితే ఎక్కువ వచ్చేటట్టు చూస్తున్నట్లయితే కూడా ముఖ్యంగా తెలుస్తుందండి. అయితే వైసీపీ ప్రభుత్వం ఈ రోజు అయితే మేనిఫెస్టోని అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క పథకాలన్నీ కూడా యాడ్ చేసి అయితే ఈ యొక్క మేనిఫెస్టోలు ఇవాళ డ్వాక్రా మహిళలందరికీ కూడా శుభవార్తని చెప్పాలి. సో అయితే ఇవాళ మనకి సీఎం జగన్ గారు అయితే మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయబోతారు ఒక సభలోంచి అయితే ఇక టీడీపీ పరంగా చూసుకున్నా కూడా డ్వాక్రా మహిళలకి అదేవిధంగా మహిళలకు కూడా కొన్ని పథకాలు అయితే యాడ్ చేశారండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారో మహిళలు వారికైతే నెలకే 1,500 పంపిణీ చేయాలని కూడా, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 పంపిణీ చేయాలని కూడా టీడీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో చేర్చిందండి. అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా కొన్ని పథకాలు అయితే యాడ్ చేసి టీడీపీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోని అయితే రిలీజ్ అయితే చేయబోతుందండి. అయితే ఈ యొక్క మేనిఫెస్టోని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటంటే మనకి ఇంకా తెలియదండి. మనకి ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు కాబట్టి కొంచెం లేట్గా అయితే వాళ్ళైతే ప్రాసెసింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే మహిళలకు కూడా మంచి పథకాలు అయితే యాడ్ చేశారండి అందులో కూడా. ఇక వైసీపీ ప్రభుత్వం కూడా ఇక డ్వాక్రా రుణమాఫీ 10 లక్షలు, రైతు రుణమాఫీ 2 లక్షలు, ఇక వృద్ధులకి 4,000, 6,000 పెన్షన్ ఇచ్చేందుకైతే వైసీపీ మేనిఫెస్టో కసరత్తు అయితే చేస్తున్నట్లయితే ముఖ్యంగా అయితే తెలుస్తుందండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తే మీ పెన్షన్ కూడా షేర్ చేయండి.